హిందూ ధర్మ పరిరక్షణకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. భరతఖండంలో ఎన్నో కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. జగద్గురు ఆది శంకరాచార్య విభవ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నం, శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూదిరి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. ఆది శంకరాచార్యులు తన 2వ సంవత్సరంలోనే వేదాధ్యయనం ప్రారంభించారు. శంకరులకి 3వ సంవత్సరం వచ్చేసరికి తండ్రి చనిపోయారు. 5వ సంవత్సరంలో కామ్యోపనయం చేశారు. 7వ సంవత్సరంలో వేదాధ్యయనం చేసేసి తల్లి అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద శాస్త్రాధ్యయనం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు. శంకరాచార్యులు కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు. ఆ తరువాత వాళ్లు ఆయనకి శిష్యులయ్యారు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతుండడాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చల్లో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలిచారు. ఈ నేపథ్యంలోనే శతాధిక గ్రంథాలను రచించిన శంకరుల వారు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్ర 4 భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ధర్మ సంస్థాపన చేయడానికి శంకరాచార్యుల వారు దేశం నలువైపులా 4 పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటకలోని శృంగేరిలో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండలోని బద్రీనాథ్లో జ్యోతిర్మఠం స్థాపించారు. శంకరాచార్యుల వారు స్థాపించిన ఈ చాతుర్మఠాలు ఆయనలోని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా ఈ చాతుర్మఠాలు నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ ధర్మరక్షణకు పాటుపడుతున్నాయి. ఈ 4 మఠాలతో పాటు శంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని రోజులు పీఠాన్ని అధిరోహించి అనంతరం హిమాలయాలకు వెళ్లి 32 చిన్న వయసులో తనువు చాలించారు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం అనే అద్వైతంను ప్రబోధించిన శంకరాచార్యుల వారు సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతలపై అష్టకాలు, స్తోత్రాలు రచించారు. శివుడు, అంబిక, గణపతి, విష్ణువు, సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త పంచాయతన పూజా పద్ధతిని ప్రవేశపెట్టి విగ్రహారాధనకు ఆలంబనగా నిలిచారు. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపచేశారు. ఆది శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించాడు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆది శంకరులను జాగృతం చెయ్యాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. సనాతన ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి.